హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో నడుస్తున్న వీడియోలు ఏంటి అంటే పాండిచ్చేరికి సంబంధించిన వీడియోలు అయితే నడుస్తున్నాయి అనమాట. సో పాండిచ్చేరిలో బీచ్ రోడ్కి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. బీచ్ రోడ్లో చాలామంది సన్ రైజ్ చూడడానికి వచ్చారు అక్కడ. సో నేను అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూడడం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే బీచ్లో సన్ రైజ్ చూడడం ఫస్ట్ టైం అనమాట. అసలు అక్కడికి వెళ్ళి చూస్తుంటే సన్ రైజెస్ అలా పడవలు వెళ్తుంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో వెయిట్ చేస్తున్నాను సన్ రైజ్ ఎప్పుడెప్పుడు అవుతుందని. మొత్తానికి అయితే టైం వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. పెద్ద క్రూజ్ షిప్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే బర్డ్స్ మధ్యలో అలా ఆ వ్యూ సన్ రైజ్ అవుతూ ఉంటే వాటర్ రిఫ్లెక్షన్ వాటర్లో పడి చాలా అంటే చాలా బ్యూటిఫుల్. రియలీ ఐ లవ్డ్ ఇట్. చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో అలా అక్కడ సన్ రైజ్ చూసుకొని అయితే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ హోటల్ రూమ్కి అయితే బయలుదేరాను. సో ఇక్కడ నుంచి ఏ గల్లీలోంచి వెళ్ళినా మనం ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ ఏరియాకి చేరుకుంటామని చెప్పాను కదా. సో ఇదే అనమాట ఫ్రెంచ్ కాలనీ. మళ్ళీ మనం అదే ఫ్రెంచ్ కాలనీలోంచి మన హోటల్కి వెళ్ళాలి. సో ఇక్కడ చాలా అంటే చాలా హౌసెస్ డిఫరెంట్ స్టైల్స్లో కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మనకులపు వినాయకుని టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి మనకు వైట్ టౌన్లో ఉంటుంది, పాండిచ్చేరిలో. ఈ టెంపుల్ దాదాపు 500 సంవత్సరాల పూర్వం నాటిదని చరిత్ర మనకు చెప్తుందనమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి మనం చూసినట్టయితే మణిమండపంలో మనకు వినాయకుని యొక్క 32 రూపాలు చెక్కి ఉంటాయి అన్నమాట లోపల. మనకు ఈ టెంపుల్ యొక్క లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనందరికీ తెలుసు తమిళనాడు అంటేనే టెంపుల్స్కి చాలా ఫేమస్ అని, పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు వీటి గురించి. ఈ మనకుల వినాయక టెంపుల్ అనేది 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండడమే కాకుండా ప్రజెంట్ జనరేషన్లో బాగా దేనికి పాపులర్ అని అంటే నామకరణం కానీ అన్నప్రసన్నం అక్షరాభ్యాసం లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయని చెప్పేసి ఇక్కడ మనకు లోకలైట్స్ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది మనకుల వినాయక టెంపుల్ యొక్క అవుట్లుక్ అనమాట. బయట నుంచి చూసి కనిపించే వ్యూ మనకు. అక్కడ నుండి అయితే నేను చున్నంబార్ బోట్ హౌస్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇది మనకు పాండిచ్చేరి నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక మనకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. అక్కడ కాస్ట్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటే ఆ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళడానికి మనకు బోట్ రైడ్ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ప్యారడైజ్ బీచ్ అనేది ఒక ఐలాండ్ అని కూడా చెప్పొచ్చు మనం. అది ఇక్కడ నుంచి బోట్లో తీసుకెళ్ళి కొంత దూరం అక్కడ మధ్యలో బీచ్ ఉంటుందన్నమాట. అక్కడ దింపేస్తారు మనల్ని. సో మనకు కావాల్సినంత టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి బోట్స్ అవైలబుల్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ టికెట్ కలిపి వాళ్ళు ఒకటేసారి ఇస్తారనమాట మనకి టికెట్. సో అది ప్యారడైజ్ బీచ్ అంటారు, ఐలాండ్ అని కూడా అంటారనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ అన్నీ అవే అనమాట. మనల్ని ఇక్కడ నుంచి ఆ ప్యారడైజ్ బీచ్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచి బోట్స్ అవైలబిలిటీ అని చెప్పాను కదా. సో ఇవే అనమాట అవన్నీ. మనం కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాం అక్కడికి. సో ప్యారడైజ్ బీచ్కి అయితే ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడే. సో సో మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ప్యారడైజ్ బీచ్ అనమాట. ఈ బీచ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. అసలు ప్లాస్టిక్ ఎవరు కింద పడేయరు, అందరూ డస్ట్బిన్స్లోనే వేస్తారనమాట ఏదైనా ఉంటే. సో చాలా నీట్గా ఉంది. సో దీంట్లో వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనం దాంట్లో నిలబడితే మన కాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చాలా నీట్గా ఉందని చెప్పొచ్చు మనం ఈ బీచ్. ఇప్పుడు
బీచ్లో అలా నీళ్ళలో కాసేపు ఆడుతూ కొన్ని వీడియోలు తీసుకున్నాం అనమాట, దానికి సంబంధించిన క్లిప్స్ ఏవి. సో ఆ తర్వాత మనం బీచ్లో వంటలు కూడా ఉన్నాయన్నమాట, చిన్నపిల్లలు రైడ్ చేయించడానికి ఇలా అక్కడ. సో అవి కూడా ఇక్కడ అడ్వెంచర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకి అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది, బయట ఉండే మనం తీసుకునే ఫుడ్ కంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు అనమాట. కాకపోతే ఫుడ్ కూడా క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది. సో ఇది మనం చూస్తున్నటువంటి ఆ బీచ్ వ్యూ అనమాట. మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఆ ప్యారడైజ్ బీచ్. అలా ప్యారడైజ్ బీచ్ని చూసుకొని అక్కడ నుంచి అయితే నేను రిటర్న్ అయిపోయాను అనమాట. సో పాండిచ్చేరికి సంబంధించిన మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్లీగా డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.